పార్ట్ 2 ఇదే అండి. కైవరం కేవ్. కైవరం టెంపుల్ వేరే ఉంది. కైవరం కేవ్ ఉంది. సో, ఇదే అనమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్! ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, దిస్ ఈజ్ పార్ట్ 2 అనమాట. అంటే కైలాసగిరికి వెళ్ళాం కదా! సో, అటు నుంచి అటే కైవరం తాతయ్య అని చెప్పాను కదా! ఆ టెంపుల్ కన్నా ముందరొచ్చేసి మనకిక్కడ కైవరం కేవ్ అనేసి వస్తదనమాట. సో, అక్కడ విజిట్ చేసుకొని తర్వాతనే కైవరం తాత టెంపుల్‌కైతే వెళ్ళొచ్చు కాదు, వెళ్ళాలి కూడా. సో, మేమైతే అక్కడ కైలాసగిరి నుంచి ఇక్కడికే వచ్చాం. సెకండ్ వ్యూ ఐ మీన్ సెకండ్ టెంపుల్ గూడాను. అండ్ కార్ పార్కింగ్ గూడా ఇక్కడ ఉందనమాట. సో, మంచిగా కార్ అయితే పార్క్ అయితే చేసుకునేసాము. మరి కార్ పార్క్ చేసేసి కొంతసేపు అక్కడే కూర్చున్నామనమాట. తర్వాత మరి మరి వెళ్తాం లోపల అనేసి అయితే మేమందరం అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి, పార్కింగ్ ప్లేస్ అయితే మస్తుంది. అండ్ ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి, చాలా బాగా అనిపించింది. అండ్ లోపల అంటారా టెంపుల్స్ అంత బాగున్నాయి తెలుసా. ఇక్కడేంటో విశేషాలు ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా కూల్ ఫ్రెండ్స్ నిజంగా. మనం ఆ లోపల ఎంటర్ అయ్యామంటే మనకి ఏసీ కూడా పనిచేయదనమాట. సో, అంత బాగుంటుంది తెలుసా. ఆహ్, చాలా మాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చేసిందనమాట. సో, ఆ ట్రిప్ అనేది ఎంత బాగా మేము ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసామనమాట. ఈవెన్ కిడ్స్ మా పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ చూసేయచ్చు కింద నుంచి కొంచెం స్టెప్స్ అనమాట. అంతే, ఇది స్టెప్స్ ఎత్తుకొని వెళ్ళామంటే టెంపుల్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇదొచ్చేసి పురాతనం అంటారు కదా! పాతది. అప్పుడు కట్టిన టెంపలే. బావున్నింది. మాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చేసాయనమాట. సో, ఇక్కడ చూడండి. అండ్ ఆల్మోస్ట్ ఫోటోషూట్ ఎక్కడ చూసినా ఫోటోషూటే అనమాట. సో, ఫైనల్లీ పిల్లలకి గూడా అక్కడ ఇంకొక మంచి ఇది ఉంది తెలుసా. అక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా జారబండ ఆడుతున్నారు. నిజంగా ఆ ఐడియా వాళ్ళకి ఎలా వచ్చిందో అయితే తెలవదు గానీ, బాగా ఉందక్కడ. పిల్లలు జారుకొని ఉండొచ్చు. మన తల తినకుండా కాసేపయితే మనం ప్రశాంతంగా దేవుడి దగ్గర ప్రార్థించుకున్నా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారనమాట. సో, వ్యూ అనమాట చూడండి ఎంత బావుందో. అండ్ ఇది ఎంత ప్లేస్ తెలుసా అండి, చాలా అంటే చాలా బావుంది. పెద్దగుంది. కూర్చోవడానికి గానీ, మైండ్ ఫ్రీ ఉంటదబ్బా. మాకైతే చాలా బాగా నచ్చింది. సో, నేనైతే మీ అందరికీ చెప్పేది ఒక్కటే అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో సో, ఖచ్చితంగా మీరైతే ఈ ప్లేసెస్‌కి విజిట్ చేయడానికైతే ఆహ్, ట్రై చేయండి. అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అంత మంచి స్పాట్ అయితే మనం చెప్పుకోవచ్చు నిజంగా. సో, మన మైండ్ సెట్ ఫ్రీ జేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడైతే విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ మీ డే కూడా ఎలా ఎళ్తుందనేసైతే మీకే తెలవదు. అంత బాగా గడిచిపోతుందనమాట. సో, ఒక్క చోటకి వెళ్ళామంటే మీరు 3 టెంపుల్స్‌నైతే చక్కగా విజిట్ అయితే జేసుకోవచ్చు. అండ్ 3 ప్లేసెస్‌లో కూడాను మీరు లోపల వెళ్లి కూర్చున్నారంటే ఆ ప్రశాంతత అనేది నేను చెప్పడం కన్నా మీరక్కడెళ్లి కూర్చుంటే మీకు తెలుస్తుంది కదా! ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది ఏంటి అనేసి. సో, ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇంతే జెప్తాను. సో, ఇక్కడ జూడండి అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అంటే ఏ ఏ అవతారాలు ఎత్తారో అవన్నీ ఉంటాయి గదా! సో, అన్ని అవతారాలు ఇక్కడైతే పెట్టున్నారనమాట. సో, ఒక్కొక్కటిగా వీడియో తీయలేదు. బట్ మేమైతే మంచిగా మొక్కున్నామనమాట. అండ్ అవతారాలు గూడా జూడండి చాలా చక్కగా అండ్ అక్కడ రాసున్నారనమాట. ఈ దేవుడు ఇలాగా, ఇలాగా అనేసి. చాలా బాగా అనిపిచ్చింది నిజంగా మాకైతే. ఆ! ఇంకేమంటారు? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని కొద్దిగా ఫాలో అవుతూ ఉండండి. కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం అన్నానో లేదో, వీడొచ్చి కలబెడుతున్నాడు. ఒరేయ్! నన్ను కాసేపు వదిలేయరా బాబు అనైతే చెప్పినాను లక్కీకి. సో, మరిక్కడైతే కాసేపు కూర్చొని స్నాక్స్ అన్నీ చక్కగా అయితే తిన్నామనమాట. సో, తినేసి ఇప్పుడు కైవరం తాత దగ్గరికైతే వెళ్ళాలి. సో, మరి కైవరం తాత దగ్గరికి వెళ్ళాలని మేము అక్కడ ఎన్ని రౌండ్స్ వేసామంటే ఫ్రెండ్స్ నిజంగా 2 టైమ్స్ అయితే అదే రూట్‌లో వెళ్ళాం. బికాజ్ మాకైతే తెలవలేదు. ఎందుకంటే కైవరం తాత టెంపుల్ కన్నా అక్కడ ఇంకొక పేరనేది ఉందనమాట. సో, దాని నుంచి మేమైతే 2 టైమ్స్ అక్కడే వెళ్ళి వచ్చినామనమాట. సరే ఇంకేం వెళ్తామనే టైంకి మాకైతే కనిపించింది. అప్పుడు చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. సో, మీకైతే చెప్పేస్తాను ఒక్క నిమిషం అది ఎక్కడ ఏంటనేసి. చూడు మేము యాక్చువల్లీ రిటర్న్ వచ్చామనమాట. ఇదొచ్చేసి రిటర్న్ వచ్చి కార్ పార్కింగ్ అంటే పైన ఏముందని చూసుకొని వస్తామని అయితే వచ్చామనమాట. సో, సేమ్ అక్కడ టెంపుల్‌కి అది కనెక్ట్ అయిపోతుందనమాట.
సో, మరి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఎళ్ళాం గదా! సో, మళ్ళీ సరే ఈసారి ఇంకోసారి వెళ్దామని అక్కడ ఒక ఆటో అన్న అయితే ఉండాలా. సో, ఆటో అన్నని అడిగితే నా ఎనకాల రండి నేను అటే వెళ్తున్నామని చెప్పారు. సో, ఆటో అన్నని కొంచెం ఫాలో అయ్యాం గానీ తర్వాత ఆటో అన్న మిస్ అయ్యారు. సో, ఇదే స్పాట్‌లో అనమాట. కొంచెం దూరం చాలా వెళ్ళిపోయామండి మాకు. అయ్యో! ఒకసారి ఈ పక్క రైట్ ఎళ్ళాం, ఇంకోసారి లెఫ్ట్ ఎళ్ళాం. ఇక్కడనే యాక్చువల్లీ ఆహ్, దేవస్థానం ఉండేది. కానీ కన్‌ఫ్యూజ్ అయిపోయినామనమాట. సో, సరే ఫైనల్‌గా ఇక్కడ కనిపించింది చూడండి. సద్గురు శ్రీ యోగి నారాయణ మఠ అనేసి. సో, ఇదే అనమాట యాక్చువల్ నేమ్ అక్కడ. మనమొచ్చేసి కైవారం దత్త టెంపుల్ అనేసి చూసామనమాట. సో, మనకి కనిపించలేదు. సో, దాని నుంచే కన్‌ఫ్యూజ్ అయిపోయినాం. సో, ఫైనల్‌గా అయితే దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఎందుకంటే మేమైతే మిస్ అయిపోయేవాళ్ళం గదా! ఇప్పుడు అంత దూరం వచ్చి ఈ టెంపుల్ ఈ దేవుడిని చూడడం మిస్ అయిపోయిండేది. బట్ మా టైం గూడా బావుందనుకున్నాము. ఎట్టో మంచిగా దేవుడి దర్శనం గూడా చాలా బాగా అయింది. అండ్ ఇది కూడా ఎంత పీస్‌ఫుల్ ఉందంటే అంత పీస్‌ఫుల్ ఉంది తెలుసా! అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే స్పేస్ చూడండి చాలా బాగుంటది యాక్చువల్లీ. ఇక్కడొచ్చి నిద్రలు గూడా చేస్తారనుకుంటాను ఫ్రెండ్స్ నార్మల్‌గా. అండ్ ఇంకోటేంటంటే భోజనం కూడా ఉన్నాయిక్కడ. యాక్చువల్లీ లోపల ఫోటో అలో లేదన్నారు. సో, దానికి దేవుడి ఫోటోలు తీయలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఉంటుంది గదా! మనకి నాట్ అలౌడ్ అనేసి. సో, లోపల తీయలేదు గానీ కొంచెం బయట నుంచి తీశాననమాట. చూడండి ఎంత బాగుందంటే నిజంగా అలంకరణ గానివ్వండి, దేవుడు కానివ్వండి, తాత చాలా బాగుండింది. అండ్ ఫైనల్లీ వి ఆర్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ భోజనాలు గూడా ఉందండి యాక్చువల్లీ. అంటే టైమింగ్స్ ఉందనమాట. ఏ టైంలో పోతే ఆ టైం ఉండదు. అక్కడ మెన్షన్ చేసున్నారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు భోజనాలనేది అవైలబుల్ ఉంటుందని. సో, మేము ఎళ్ళిన టైంకి భోజనాలనేది లేదు. బట్ ఓకే. భోజనాలు లేకపోయినా గూడా ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే అయింది. సో, దానికి చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటండి అక్కడ. అక్కడ యేసున్నారనమాట. మీరు విజిట్ చేయండి బావుంటది. కావేరి భవన అంట. సో, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. అదిగో అక్కడ కనిపిస్తుంది గదా! అన్నదాన భవన అనేసి. సో, అక్కడనమాట. ఓకే. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ దేవుళ్ళ దగ్గరికి గదా! వన్ డే ట్రిప్ ఎంత బాగా గడిచిపోయిందంటే అంత బాగా గడిచిపోయిందనమాట చిటికెలోనే. సో, వ్యూ చూసారా ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ ఈ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది తెలుసా? నిజంగా ప్లీజ్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేనంతే చెప్తాను మీకైతే. జస్ట్ ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా బాగుంటది. మనం మైండ్ ఫ్రీ అవ్వాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళి టైమ్ స్పెండ్ అనేది చేయండి బాగుంటది. అండ్ ఫైనల్లీ కార్ పార్కింగొచ్చి వెళ్తున్నామనమాట. సో, ఇక్కడ చూసాం గానీ ఇదేదో ఓపెన్‌లో లేదండి యాక్చువల్లీ. పార్క్ అనమాట. సో, ఫైనల్లీ అక్కడి నుంచి బయలుదేరిపోయామండి ఇంటికి. సో, ఇంకేంటి మరి బయలుదేరేసాం. ఇంకా వచ్చేసి డిన్నర్ చేసుకొని బయట వెళ్దామనైతే ఆపారనమాట. సో, ఫస్టయితే హోటల్‌లో చూసి ఎలా ఉంటుందో, ఏంటో అనైతే కొంచెం ఫీల్ అయితే అయ్యామనమాట. అంటే చాలా దగ్గర నుంచి ఎతుక్కొనొచ్చాము. మేము నాన్ వెజ్ చూసాము. బట్ వెజ్జే దొరికిందనమాట. బట్ ఫైనల్లీ ఒక్క దాంట్లో అయితే వెజ్ కాదు, నాన్ వెజ్ ఉందనమాట. ఓకేనా? సో, మరి ఆర్డర్ అయితే చేసుకున్నాం. అండ్ నిజం చెప్తున్నా ఫుడ్ ఐటెమ్స్ వచ్చేసి సూపర్ టేస్ట్ అయితే ఉండిందనమాట. ఆసమ్ అని అయితే చెప్పుకోవచ్చు. నేనైతే తినిన దాంట్లో దేనికైతే పేరైతే పెట్టలేదనమాట. ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. పేరు అడగండి ప్లీజ్, మర్చిపోయినాను. ఎందుకంటే చాలా రోజులయింది కదా వీడియో. సో, దాని నుంచే అనమాట. సో, నాట్ బ్యాడ్. అండ్ ఈ ట్రిప్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అయింది. ఒక మంచి మెమరీనైతే తీసుకొనొచ్చిందనమాట ఈ ట్రిప్ అనేది. సో, ఉంటాయి గదా! కొన్ని కొన్ని ఇలాంటివి లైఫ్‌లో మర్చిపోలేం అనేలాగా. సో, అలానే అనిపించిందనిందనమాట ఈ ట్రిప్ కూడా. సో, నిజం నాకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్ అనిపిచ్చేసింది. అండ్ ఫైనల్లీ ఈటింగ్ టైమ్‌లో దేవుడెందుకు గదా! సో, నాన్ వెజ్ చక్కగా బాగా తినేసామనమాట. తినేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇక్కడే కూర్చున్నాం. అక్కడ కనిపిస్తుంది గదా! అదే రెస్టారెంట్. ఏది ఏదో పేరు మర్చిపోయినానులెండి. ఫైనల్ ఇంటికొచ్చేసాం. మా ఇంటికి గాదండి. మా ఫ్రెండ్ వాళ్ళ కార్‌లో ఎళ్ళాం గదా! సో, వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాం. సో, మరి ఇక్కడి నుంచి మా ఇంటికైతే వెళ్ళిపోవాలి. మరి ఇదే అండి ఈరోజుటి వ్లాగ్. సో, ఫైనల్లీ మా ఇంటికి గూడా వచ్చేసామనమాట. రియల్లీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకేంటి అంతే ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.